Institutional calls, long-term bets, short-term investment picks. Expert analyst team ఇచ్చే recommendations కోసం profityourtrade.in subscriber గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే కొనసాగుతుంది. యూరోపియన్ మార్కెట్స్ లో ట్రెండ్ పాజిటివ్ కనిపిస్తుంది. క్యాక్ ఆల్మోస్ట్ 1 పాయింట్, డాక్స్ ఆల్మోస్ట్ 1%, అండ్ ఫుట్సీ కూడా ఆల్మోస్ట్ 0.7 to 1% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. దీంతో మన మార్కెట్స్ కూడా ఇంకా స్టిల్ పాజిటివ్ ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 180 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా అదే వాటిలో 8550 పైన సస్టైన్ అవుతుంది, ఆల్మోస్ట్ 75 పాయింట్స్ ప్లస్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ మనం చూస్తున్నాం. సడన్ ఫాల్ సెల్ ఆఫ్ కనిపిస్తున్నట్టు 300 పాయింట్స్ డౌన్తో 18,820 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ మేబీ ప్లస్ ఓకే ప్లస్ 225 ఫైన్ 260 పాయింట్స్ సడన్గా సాఫ్ట్వేర్లో ఒక నీజర్క్ రియాక్షన్ లాంటిది కనిపించింది. 260 పాయింట్స్ ప్లస్లో 19,283 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ క్యాపిటల్ గూడ్స్ ఆల్మోస్ట్ 159 పాయింట్స్ ప్లస్లో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 192 దీంతో, అండ్ మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి కౌంటర్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఒక ఐటీ టెక్నాలజీ ప్యాక్ మాత్రమే కాస్త వీక్గా ఉంది. కొటాక్ మహీంద్రా, జీ ఎంటర్టైన్మెంట్, బాష్, హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే భారతీ ఎయిర్టెల్, విప్రో, టెక్ మహీంద్రా, గెయిల్, రిలయన్స్ లాంటి కౌంటర్స్లో వీక్నెస్ మనం చూస్తున్నాము. అండ్ కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ సైమల్టేనియస్గా మనం తీసుకుందాం. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని మెయిల్స్ తీసుకుని మనం కాల్స్ తీసుకుందాం. సునీత అడుగుతున్నారు బెంగళూరు నుంచి, సోనా కోయా స్టీరింగ్స్ 74 రూపీస్లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సోనా కోయా చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ బాగా పెరుగుతూనే వస్తుంది. ఆటో యాన్సిలరీలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 or 2 ఇయర్స్గా కంటిన్యూస్గా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. అలాగే స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనం చూసాము ఈ సెక్టర్లోనూ, ఈ స్టాక్ కూడా గత కొన్ని క్వార్టర్స్గా. ప్రస్తుతం టెక్నికల్గా చూస్తే కనుక 40 రూపాయల నుంచి పెరుగుతూ వస్తూ 75 రూపాయల దగ్గర బాగా పటిష్టంగా ఉంది. మనం లాస్ట్ ఏడాది చూస్తే కనుక 75 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తోంది. సోనా కోయా ఇంచుమించు ఆ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక ఈ 2-3 రోజులు 80 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఆ 80 లెవెల్లో కనుక నిలబడిందంటే కనుక సోనా కోయా ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వీక్నెస్ ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ కూడా పాజిటివ్గానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రాజశేఖర్ అడుగుతున్నారు, ఎస్టర్ ఇండస్ట్రీస్ 1 year టైం హొరైజన్ కోసం ఇప్పుడు బై చేసుకోవచ్చా? మంచి ఐడియా అవుతుంది. ఎస్టర్ ఇండస్ట్రీస్, ఈఎస్టీఆర్, ఎస్టర్ ఇండస్ట్రీస్. అంటే ఎస్టర్ ఇండస్ట్రీస్ ఇంతకుముందు చాలాసార్లు అడగడం జరిగిందండి. మేము ఎస్టర్ ఇండస్ట్రీస్ వద్దని చెప్తూనే ఉన్నాం. ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా లేదండి. 1 year కాదు, 2 years కాదు. అంటే ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్టాక్ పెరగడానికి. అది వీక్ అయినప్పుడు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనకి ప్రాఫిట్స్ అనేది పెద్దగా రాకపోవచ్చు. వద్దండి, ఇదే స్పేస్లో మీకు చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎస్టర్ ఇండస్ట్రీస్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దని చెప్తాను. అండ్ అరవింద్ అడుగుతున్నారు, ఏషియన్ గ్రానిటో 230 రూపీస్లో తీసుకున్నారు, 150 షేర్స్. అండ్ టార్గెట్ ప్రైస్ ఇంకా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ రిజల్ట్ కూడా వచ్చినట్టుంది. ఏషియన్ గ్రానిటో మీనింగ్ఫుల్ రిజల్ట్ అనౌన్స్ చేసింది ఏషియన్ గ్రానిటో, అందుకే కొద్దిగా స్పర్ట్ వచ్చినట్టుంది ఏషియన్ గ్రానిటోలో. ఎనీ టార్గెట్ లెవెల్స్? 230లో తీసుకున్నారు ఏషియన్ గ్రానిటో. ఏషియన్ గ్రానైట్ కూడా బాగా బులిష్గానే కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ చూస్తే కనుక ఈ సెరామిక్స్ సెక్టర్లో ఉన్న ఈ స్టాక్ బాగా అప్ ట్రెండ్లో మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా మార్జిన్స్ కూడా బాగా మెయింటైన్ చేయడం కూడా మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక రీజనబుల్గానే ఒక స్ట్రాంగ్ కంపెనీగానే ఉంది ఏషియన్ గ్రానైట్.
ఈ లాస్ట్ ఇయర్ 2016 బిగినింగ్లో చూస్తే కనుక 100 రూపాయల నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ 300 రూపాయలకు వెళ్ళి కరెక్ట్గా ఏడాదిలో 3 టైమ్స్ పెరగటం మనం చూసాము. మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్కి 300 రూపీస్ దగ్గర ఏదైతే ఉందో కరెక్ట్గా లాస్ట్ నవంబర్లో డిమానిటైజేషన్ ముందు 300 రూపాయలు వచ్చిన టాప్కి ఇంకొకసారి పరీక్షించడానికి స్టాక్ వెళ్తోంది. సో 290, 300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఏషియన్ గ్రానైట్. హోల్డ్ చేయండి. సెక్టర్ కూడా బాగానే ఉంది. ఈ మధ్య రిజల్ట్స్ అన్నీ కూడా సెరామిక్స్కి చాలా స్ట్రాంగ్గా వచ్చింది. గ్రోత్ ఎక్కడ అవుతున్నట్టు కనిపించట్లేదు. నెక్స్ట్ క్వార్టర్స్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. 300 బ్రేక్ అయ్యి దానిపై నిలబడిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. సో 300 టెక్నికల్గా వాచ్ చేయాల్సిన లెవెల్. వెంకట్ అడుగుతున్నారు, ఫిబ్రవరి సిరీస్కి ఏమైనా కాల్ ఆప్షన్ రికమెండ్ చేస్తారు? అంటే ఫిబ్రవరి సిరీస్కి కాల్ ఆప్షన్ అంతా అంటే బడ్జెట్ వరకు ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది బడ్జెట్కి. ఎందుకంటే బడ్జెట్ స్పీచ్ మనకి జరుగుతున్నప్పుడు ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈవినింగ్ కల్లా బడ్జెట్ డే ఈవినింగ్ కల్లా మార్కెట్స్ ఒక స్టేబుల్ అంటే డైరెక్షన్ తీసుకుంటాయి. అంటే జనరల్గా కొంచెం గ్యాప్ అప్ వచ్చి తర్వాత అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వద్దని చెప్తాను కాల్ ఆప్షన్. బడ్జెట్ తర్వాతే మీకు మార్కెట్ ఒక ట్రెండ్ అనేది డిసైడ్ అయినాక, అంటే ఆల్రెడీ లో నుంచి బాగా పెరిగింది కాబట్టి బడ్జెట్ డేలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి బడ్జెట్ తర్వాత మార్కెట్ స్టేబుల్ అయినప్పుడు అప్పుడు మీరు కాల్ పుట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు ఒక పని చేయొచ్చు, ఆప్షన్స్లో మీరు రైట్ చేయమని చెప్తాను. నిఫ్టీకి అయితే మాత్రం 8,800 కాల్ ఆప్షన్నే మీరు రైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 8,400 పుట్ ఆప్షన్ కూడా రైట్ చేస్తే మీకు నెక్స్ట్ సిరీస్లో ఫిబ్రవరి సిరీస్లో 8,488 మధ్యలో ఉంటే నిఫ్టీ ఆ ప్రీమియం మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాల్ బై చేయడం కన్నా కాల్ రైట్ చేయడం బెటర్ అండి. ఓకే, సునీల్ అడుగుతున్నారు, ఒక 4 స్టాక్స్ని ఆయన పిక్ చేశారు లాంగ్ టర్మ్ గురించి. క్యాస్ట్రాల్, గేట్వే డిస్ట్రీ పార్క్స్, ఆల్కైల్ అమైన్స్, సింఫనీ. ఈ 4 స్టాక్స్లో నుంచి ఒక 2 స్టాక్స్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఏ 2 స్టాక్స్ రికమెండ్ చేస్తారు? క్యాస్ట్రాల్, గేట్వే డిస్ట్రీ పార్క్స్, ఆల్కైల్ అమైన్స్ అండ్ సింఫనీ. 4 స్టాక్స్ మంచివేనండి. క్యాస్ట్రాల్ కాకపోతే ఈ మధ్య మనం 500 రూపాయల నుంచి కరెక్షన్కి రావడం మనం చూసాము. 360 రూపాయలకి వచ్చి కొంచెం ఈ లాస్ట్ 2-3 వీక్స్గా రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. కొంచెం స్టడీ పెర్ఫార్మెన్స్. కాకపోతే ఈ లాస్ట్ 1 ఇయర్ కానీ కొంచెం ఆ గ్రోత్లో కొంచెం స్లో డౌన్ అవడంతో ఈ లూబ్రికెంట్ సంబంధించిన స్టాక్ కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. కాకపోతే ఇప్పుడే కొంచెం ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ నుంచి రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. సో కాబట్టి హోల్డ్ చేయండి. గేట్వే డిస్టిలరీస్ మటుకు మనం బాగా సగం అయిపోవడం మనం చూసాము. ఈ స్టాక్ 450 రూపాయల నుంచి 250 రూపాయలు బిలో కూడా రావడం మనం చూసాము. కాకపోతే 230, 220 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఏమీ కనిపించట్లేదు గేట్వే డిస్టిలరీస్. అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళ వాల్యూస్కి రీచ్ అయిపోయి కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఇక్కడ నుంచి అన్లెస్ ఏదైనా ఒక గ్రోత్ సంబంధించిన న్యూస్ వస్తే తప్ప కానీ ఇమీడియట్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు ప్రస్తుతానికైతే. మరి వెయిట్ చేయండి. అలాగే సింఫనీ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాకే. మనం లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్. ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో కూడా ఒక లీడర్షిప్లో ఉన్న స్టాకే కాబట్టి ఇక్కడ 1,200 రూపీస్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. సింఫనీ బై చేయొచ్చు. రేపు సమ్మర్లో కూడా కొంచెం మంచి సేల్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సింఫనీ బై చేయొచ్చు. సింఫనీ ఇంకో స్టాక్ ఏది పిక్ చేసుకోవచ్చు? క్యాస్ట్రాల్, గేట్వే డిస్ట్రీ పార్క్స్లో, ఆల్కైల్ అమైన్స్లో స్టాక్ రికమెండ్ చేశారు. మేబీ ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న వీటిల్లో, ఎందుకంటే 4 స్టాక్స్లో 2 స్టాక్స్ అడిగారు. ఒకటేమో సింఫనీ రికమెండ్ చేశారు. ఎందుకంటే సింఫనీ మీరు అన్నట్టు మేబీ సమ్మర్ సీజన్లో కూడా మంచి మొమెంటం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వన్ అనదర్ స్టాక్. రెండోది మీరు ఫస్ట్ మన క్యాస్ట్రాల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఫండమెంటల్గా మనం లాంగ్ టర్మ్లో లాస్ట్ 10 ఇయర్స్గా చూస్తే కనుక స్టడీ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాకే. అలాగే ఆల్కమ్ ల్యాబొరేటరీస్ చూస్తే కనుక ఓవరాల్గా ఫార్మా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ మటుకు కొంచెం స్టడీగా ఉందనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా పర్లేదు. ఇప్పటి వరకు చూస్తే కనుక రీజనబుల్గానే ఉందనుకోవచ్చు. సో అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఫార్మా స్పేస్లో ఆల్కమ్ చాలా స్ట్రాంగ్ ఉందనుకోవచ్చు. కాకపోతే ప్రైస్ చూస్తే కనుక కొంచెం హై ప్రైస్గా కనిపిస్తుంది. సో ఈ 3 బాగానే ఉంటుంది. ఆల్కమ్ కానీ, సింఫనీ కానీ, క్యాస్ట్రాల్ కానీ ఏది పిక్ చేసుకోవడం మనం కరెక్ట్గా చెప్పలేమండి. గేట్వే డిస్టిలరీస్ కూడా కొంచెం మేజర్ కరెక్షన్ అయిపోయింది కాబట్టి ఏమైనా కొంచెం ఈ సెక్టర్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏది విన్నర్ అవుతుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము.
ఓకే, మన కాలర్ శివప్రసాద్ ఉన్నారు. హలో, ఏంటి సార్? నమస్తే సార్. అడగండి శివ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మాస్టేక్ 150 రూపాయలు కొన్నాం సార్, 100 షేర్లు. మాస్టేక్ అండి? ఏమైనా బయింగ్ చేయమంటారా, హోల్డింగ్ చేయమంటారా? మీరు అడిగింది మ్యాస్టెక్ కదా? అవును సార్. 150 రూపీస్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? 100 షేర్స్ కొన్నాను సార్. ఓకే, మ్యాస్టెక్. కానీ మీరు ఫస్ట్ ఏంటంటే లోయర్ లెవెల్స్లో మీరు 150 రూపీస్లో మీరు కొన్నారంటే మంచి ప్రైస్లో కొన్నారు. అయితే ఓవరాల్గా ఈ మాస్టెక్లో చూసుకుంటే మనకి అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తాన్ని కూడా డౌన్ ట్రెండ్లో ఉంటాయి. ఒక్క మాస్టెక్ మాత్రం అప్ ట్రెండ్లో ఉంది. కొన్ని అంటే పోలరిస్ స్నో కొన్ని 1-2 ఐటీ కంపెనీస్ మాత్రం అప్ ట్రెండ్లో ఉన్నాయి. అందులో ఇది ఒకటి అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ని మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఓవరాల్గా సెక్టర్ పరంగా అంత మనకి నెక్స్ట్ 5 to 6 months లేకపోతే 1 year డౌన్ ద లైన్ చూసుకుంటే అంత బాగుంటుంది అయితే అని నేను అనుకోను. ప్లస్ ఈవెన్ మాస్టెక్ విషయానికి కూడా సేమ్ అదే వర్తిస్తుందండి. దీన్ని కూడా మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉన్న వాటిలో ఇప్పుడు నేను అంటున్నాను స్ట్రాంగ్గానే ఉంది. అయినా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకొని ఐటీ కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్కి అట్లీస్ట్ 1 yearకి ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకొని వద్దని చెప్తాను. రాను రోజుల్లో ఐటీ కంపెనీస్ ఇక్కడ నుంచి కూడా ఇంకా బాగా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. విజయవాడ నుంచి పుల్లారావు మన కాలర్. హలో సార్. అడగండి పుల్లారావు గారు. సోనా కోయో తీసుకోవచ్చు సార్. ఇప్పుడు ఆల్ టైమ్ హైకే వెళ్ళింది ఇప్పుడు. ఓకే, సోనా కోయో మళ్ళీ సడన్ స్పాట్ ఈ స్టాక్లో వస్తున్నట్టుంది. అవునండి, ఇవాళ కూడా చూసాము మాకు మేజర్ అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో రావడం మనం చూసాము. స్టాక్ కూడా ఈ మధ్య చూస్తే కనుక ఇవాళ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 50 రూపీస్ నుంచి పెరుగుతూ వచ్చింది. ఇవాళ కూడా ఇంచుమించు 10% వరకు రావడం మనం చూసాము. బాగా పాజిటివ్గా నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టాక్, అలాగే ఈ మధ్య మన ఒక నిన్న న్యూస్ కూడా మనం చూసాము. సోనా కోయో జాపనీస్ పార్ట్నర్ తోటి ఒక పార్ట్నర్షిప్ డీల్ ఏర్పరచుకునే అవకాశాలు ఉంది అని రావడంతో ఈ స్టాక్ ఇవాళ ఇంచుమించు బాగా పెరగటం మనం చూసాము. గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్లో కూడా కంటిన్యూ అవ్వడం కూడా మనం చూస్తాము సోనా కోయో. బట్ కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక 80 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కింద కనుకుంటే రెసిస్టెన్స్ ఉంది. అది కనుక బ్రేక్ అవుతే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్. కానీ ఈ మధ్యకాలంలో 50 to 80 రూపీస్ ఆల్రెడీ బాగా రన్అప్ వచ్చేసింది. కాబట్టి కొంచెం హై లెవెల్లో కాన్షియస్గా ఉండి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కోసం అయితే తీసుకోవచ్చు మీరు. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ మన కాలర్. హలో, అడగండి అమర్నాథ్. నేను 4 స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నానండి లాంగ్ టర్మ్ కోసం, 5 to 10 years కోసం. చెప్పండి. బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, మారుతి సుజుకి అండ్ హీరో మోటార్స్. ఓకే, ఇవి 4 కూడా సెలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ అండ్ బ్రిటానియా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ లో 7% ప్రాఫిట్ గా ఉన్నాను, బ్రిటానియా 11% ప్రాఫిట్ గా ఉన్నాను. ఓకే, అండ్ మారుతి సుజుకి ఎస్ఐపి మోడ్ లో కొందాం అనుకుంటున్నాను 5 to 10 years కోసం. సో ఈ 4 స్టాక్స్ కంటిన్యూ చేయొచ్చు. 4 స్టాక్స్ మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ 5 to 10 years అనేది టైం హొరైజన్ పెట్టుకున్నారు. ఎలాంటి గైడెన్స్ అంటే 5 to 10 yearsలో మనకి చాలా మార్పులు అనేది రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఎకానమీలో మార్పులు ఉంటాయి, దానికి తగ్గట్టుగా స్టాక్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఇంకోటి ఎస్ఐపి అంటున్నారు కాబట్టి మీరు స్టాక్ సెలెక్షన్ బాగుంది. తర్వాత డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ సెక్టార్లో స్టాక్స్ని మీరు పిక్ చేసుకున్నారు. మారుతి విషయానికి వస్తే మనకి 4 wheelersలో మేజర్ ఒకప్పుడు దగ్గర 85% ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గినా కూడా సేల్ అంటే వాల్యూమ్స్ పరంగా బాగా పెరిగాయి. మనకి 2001, 2002లో చూసుకుంటే నెలకి సంవత్సరానికి 1 లక్ష కార్ల సేల్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే నెలకే 1.5 lakhs దాకా మనకి సేల్స్ చూస్తున్నాము. ఈ విధంగా గ్రోత్ ఉంది కాబట్టి డెఫినెట్గా మారుతి బాగానే ఉండే అవకాశం ఉంది. ఈరోజు రిజల్ట్ కూడా పర్లేదండి. కాబట్టి ఓవరాల్గా మీరు సెలక్షన్ బాగుంది. స్టాక్ సెలక్షన్ మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఉన్న వాటిలో ఎస్ఐపి కింద చేసుకుంటే మంచి మీకు రిటర్న్ రావచ్చు. ఎందుకంటే ఒకసారి కొన్ని స్టాక్స్ రిజల్ట్ బాగాలేకపోయిన కారణంగా వీక్ కావచ్చు. కాబట్టి ఎస్ఐపి కింద మీరు నెక్స్ట్ 5 to 6 years కోసము బై చేసుకోమని చెప్తానండి. ఓకే, ఇంకా కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సుధాకర్ అడుగుతున్నారు, ఓఎన్జీసీని 192 రూపీస్లో బై చేశారు. హోల్డ్ ఆర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఓఎన్జీసీ? ఓఎన్జీసీ హోల్డ్ చేయండి, ఎందుకంటే స్టాక్ బాగా బులిష్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో ఒక 6 monthsలో ఒక డ్రీమ్ రన్అప్ కూడా మనం రావడం మనం చూసాము ఓఎన్జీసీలో. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. 140 రూపాయల నుంచి స్టార్ట్ అయిన అప్ ట్రెండ్ 210 దగ్గర కొంచెం ప్రస్తుతానికి అయితే ఆగింది. సో టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గానే కనిపిస్తున్నప్పటికీ ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే పూర్తి చేసుకుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ లెవెల్లో అప్ ట్రెండ్కి చిన్న బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఓఎన్జీసీ హోల్డ్ చేయండి. ఒకవేళ 210 లెవెల్స్ దాటిందంటే కనుక నెక్స్ట్ 230 వరకు ఇంకొక 5 to 10% వరకు అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ కూడా బాగా బులిష్గానే ఉంది కాబట్టి ఓఎన్జీసీ కొంచెం ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది.
దేవి ప్రసాద్ అడుగుతున్నారు కజారియా సిరామిక్స్ ఈ స్టాక్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా అని. స్పెసిఫిక్గా టైం ఏం మెన్షన్ చేయలేదు. లాంగ్ టర్మ్ గురించి తీసుకుందాం అనుకుంటున్నా, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ గురించి అని చెప్పి. బట్ కజారియా సిరామిక్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది? కజారియా కాకపోతే మొన్న రిజల్ట్ రావడం మనం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తోంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం లాస్ట్ 1 ఇయర్గా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక మొన్న వచ్చిన గైడెన్స్లో చూస్తే కనుక 5% గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్స్లో అనే వార్త కూడా రావడం మనం చూసాము కజారియా. కాకపోతే ఇవాళ కొంచెం ఒక చిన్న డిప్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా సెరామిక్స్ అన్నీ కూడా బాగా బులిష్గానే ఉన్నాయి కాబట్టి సో టెక్నికల్గా నా ఉద్దేశంలో కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. అండ్ భూషణ్ స్టీల్స్ గురించి సూర్యనారాయణ అడుగుతున్నారు. భూషణ్ స్టీల్ని 57 రూపీస్లో 200 స్టాక్స్ తీసుకున్నారు 6 months టైంకి. హోల్డ్ చేసుకోవచ్చా? ఎనీ ప్రాబుల్ టార్గెట్ లెవెల్స్ ఫర్ భూషణ్ స్టీల్స్? చూడండి, భూషణ్ స్టీల్లో ఇది మనకి న్యూస్ ఉందండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ భూషణ్ స్టీల్ని అక్వైర్ చేసుకున్న న్యూస్ ఉంది. ఆల్రెడీ కంపెనీ పరంగా ఆల్రెడీ బాగా అంటే 12,000 కోట్ల దాకా డెట్ ఉందండి కంపెనీకి. అయినా కూడా అవన్నీ ఓకే, ఆల్రెడీ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి మీకు ప్రస్తుతం 40 రూపీస్ నుంచి షార్ప్ గెయిన్స్ చూస్తున్నాం ఈ స్టాక్లో. అయితే మీరు అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటున్నారా, ఏమంటున్నారు? 6 months గురించి తీసుకున్నారు, హోల్డ్ చేసుకో. ఇది 6 months కోసం అని కాదండి, ఇది న్యూస్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ అనేది ఆ ఫ్లో ఉన్నంత వరకు, అంటే న్యూస్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక 1 weekలో అట్లా మీరు ఈ స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేయమని చెప్తాను. రానున్న రోజుల్లో మళ్ళీ ఈ సెక్టర్ పరంగా ఓకే, కానీ ఇది ప్యూర్ న్యూస్ బేస్ మీద పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. సంతోషి అడుగుతున్నారు కుషాల్ ట్రేడ్ అన్న స్టాక్ని పిక్ చేసుకున్నారట. ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారట ఈ స్టాక్లో. ఈ స్టాక్ ఎన్ఎస్సిలో లిస్ట్ అవ్వలేదు, బయటికి వచ్చేయచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా? కుషాల్ ట్రేడ్ లింక్ అని పిఎస్సి లిస్టెడ్ స్టాక్ అండి. ప్రస్తుతం 597 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎన్ఎస్సిలో లిస్ట్ అవ్వాలని ఏం లేదు, 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి కాబట్టి ఒక స్టాక్ ఉంటుంది. బట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారంటే ఏ ప్రైస్లో? ఓకే ఫైన్, ఎస్టర్డే ఇన్వెస్ట్ చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? కుషాల్ ట్రేడింగ్ చూస్తే కనుక పేపర్ సంబంధించిన సెక్టర్లో ఉన్న స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది. మరి చాలా ఆశ్చర్యంగానే ఒక మేజర్ బుల్లిష్ ట్రెండ్ ₹150 నుంచి గత ఏడాది నుంచి ఇప్పుడు చూస్తే కనుక కుషాల్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి ఇంచుమించు ₹600 వరకు ట్రేడ్ అవడం మనం చూస్తాము. మరి ఎందుకు ఇంత పెరుగుతుంది అయితే మరి నాకు తెలియదు. బట్ ఇవాళ ఒక 2% కరెక్షన్లో ఉండడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఉన్నాయంటే కనుక షార్ట్ టర్మ్లో అయితే కనుక ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. మేబీ ప్రాఫిట్స్లో కూడా ఉండకపోవచ్చు. నిన్న తీసుకుందాం అంటున్నారు, నిన్న తీసుకుంటే 609, 610 రూపీస్లో పీక్ ప్రైస్ దగ్గర తీసుకుని ఉంటారు. ఇవాళ 2% దాకా పడింది కాబట్టి ఒకవేళ ఏమైనా దొరికితే ఎగ్జిట్ అయిపోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి? మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాలేదు. అలాగే స్టాక్ చూస్తే కనుక ఫుల్లీ ఈ రేట్లో కూడా వాల్యుయేషన్ ఫుల్గానే రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. స్టాక్ ప్రైస్లో ఒక కంటిన్యూస్ రన్అప్ రావడం మనం చూసాము గత ఏడాది బట్టి ₹150 నుంచి ₹610 వరకు. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. సురేందర్ రెడ్డి అడుగుతున్నారు స్టాంపీడ్ క్యాపిటల్ని 1 year నుంచి హోల్డ్ చేస్తున్నట్టు. రీసెంట్గా 1:4 బోనస్ షేర్స్ అనౌన్స్ చేశారు, ఇంకా క్రియేట్ అవ్వలేదని చెప్పి. మేబీ వాళ్ళు రికార్డ్ డేట్ ఇస్తారండి. ఆ రికార్డ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ రికార్డ్ డేట్ లోపు కనుక మీ డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే స్టాక్స్ మీ అకౌంట్లోకి క్రియేట్ అవుతాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. బట్ ఫండమెంటల్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా స్టాంపీడ్ క్యాపిటల్ అనేది నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ కంపెనీ అండి. హైదరాబాద్ బేస్డ్ ప్రమోటర్స్ నార్త్ గేట్ ఇవన్నీ మార్కెట్స్లో కొద్ది రోజు నుంచి ఉండింటే మాత్రం 10 years నార్త్ గేట్ ఎలాంటి నష్టాలను మిగిల్చింది అనేది అప్పటి షేర్ హోల్డర్స్కి అనుభవం అయ్యే ఉంటుంది. అండ్ స్టాంపీడ్ క్యాపిటల్ మీద అయితే నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ బట్ మిగిలిన స్టాక్స్ ఐడిఎఫ్సి బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఈ 2 స్టాక్స్లో ఒక ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? చూడండి, ఆర్బిఎల్ వైపు వెళ్ళమంటారండి. ఆర్బిఎల్ బ్యాంక్ కొత్తగా ఉన్న బ్యాంకు. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్బిఎల్ బ్యాంక్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇది మంచి బ్యాంక్ వైపు, అంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ కానీ చూస్తుంటే ఒకప్పుడు కూడా మనకి చిన్నగా స్టార్ట్ అయిన బ్యాంక్స్ ఈరోజు చాలా మేజర్ బ్యాంక్స్గా మనం చూస్తున్నాము. అట్లా ఆ వైపు ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఆర్బిఎల్ బ్యాంక్ని మీరు బై చేసుకోమని చెప్తారు. ముంబై నుంచి శివ వరకాలం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి.
శేష్ గారు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఏం లేదండి, 2 స్టాక్స్ గురించి అండి. అరవింద్ ఇంకోటి వచ్చేసి ఫ్యూచర్ రీటైల్ అండి. ఫ్యూచర్ రీటైల్ 150 లో తీసుకున్నాం, ఇప్పుడు 170 ఉంది. అది ఎగ్జిట్ కమ్మంటారా లేదంటే అట్లా హోల్డ్ చేయమంటారా? ఇంకోటి అరవింద్ స్టాక్ కూడా ఇన్వెస్ట్ చేశానండి, అది కూడా ఉంచుకోమంటారా లేదంటే ఎగ్జిట్ కమ్మంటారా అని. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు శివ? ఇంకా 1 year అన్న 2 years అన్న. ఓకే, అరవింద్ అండ్ ఫ్యూచర్ రీటైల్. చూడండి, అరవింద్ 1.5 year అంటున్నారు కాబట్టి రెండు కూడా అరవింద్ని అయితే హోల్డ్ చేయండి అండి. ఎందుకంటే ఇది చూస్తే ఇది మనకి రిజల్ట్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, తర్వాత ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయండి. కాబట్టి అరవింద్ని మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయమంటారు. తర్వాత టెక్స్టైల్కి చెందిన కంపెనీస్కి రానున్న బడ్జెట్లో పాజిటివ్ అంశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ లాంగ్ టర్మ్కి కూడా బాగానే ఉండొచ్చు అండి. అరవింద్ లాంగ్ టర్మ్ కన్సాలేషన్ తర్వాత ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ కూడా టెక్నికల్గా మనకి 2 months బ్యాక్ మంచి అప్ ట్రెండ్కి వచ్చింది. ఈ అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి. ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఫ్యూచర్ రీటైల్ విషయానికి వస్తే ఇదేంటంటే ఇది ఫ్యూచర్ గ్రూప్లో కొంచెం అంత కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఇంతకుముందు మనకి తెలిసిందే, ఫస్ట్ మనకి ఈ రీటైల్ బిజినెస్లో ఎంటర్ అయింది ఫ్యూచర్ గ్రూపు. ఆ తర్వాత చాలా డెట్ పడ్డంతో కంపెనీని 3-4 భాగాలుగా విభజించారు. అయితే ప్రస్తుతం ఈ ఫ్యూచర్ రీటైల్లో ఇది మనకి, ఎందుకంటే ఇది రిజల్ట్ బేస్ చేసుకొని మనం చెప్పలేము, ఫండమెంటల్ బేస్ చేసుకొని దీన్ని మనకి హోల్డ్ చేయమని చెప్పలేమండి. ఎందుకంటే మనకి రిజల్ట్ పరంగా మనకి ఎటువంటి క్లియర్ ఇండికేషన్స్ మనకి దీన్ని కనపడవు, స్టాండ్ అలోన్ పరంగానే ఉంటాయి కాబట్టి. బట్ ఏదైనా కూడా నా ఉద్దేశం ప్రకారం దీని అయితే మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఈ స్టాక్లో. కాబట్టి దీంట్లో ఆల్రెడీ మీరు ఇది 52 week హైక్ ఉంది కాబట్టి స్లోగా ఈ స్టాక్లో నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ మీ ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. వెంకటరెడ్డి మరో కాలర్ ఉన్నారు, అడగండి వెంకటరెడ్డి. సార్ శేష్ గారికి అండి, షార్ట్ టర్మ్ తీసుకోండి. సరే, స్టాక్ రిపీట్ చేయండి. టిటాగర్ వ్యాగన్స్ అండి. టిటాగర్ వ్యాగన్స్, ఓకే. ఈ బడ్జెట్ బేస్ చేసుకుని తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. పదే చెప్తూనే ఉన్నారు, మేబీ రైల్ స్టాక్స్లో అనుకున్నంత మొమెంటం రావట్లేదు. బికాస్ సాధారణ బడ్జెట్లో మెర్జ్ అయిన తర్వాత అంత ఇంట్రెస్ట్ తగ్గినట్టుంది టిటాగర్ ఈ రైల్ రిలేటెడ్ స్టాక్స్ మీద. అవునండి, ఓవరాల్గా రైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం ఈసారి ఎప్పుడూ లేదండి. అంటే ఈ విధంగా ఉండడము ప్రతిసారి కూడా ఏంటంటే ఒక 20-30% అంటే ఇయర్ మొత్తం కూడా వీక్ ఉన్న స్టాక్ కూడా బడ్జెట్కి ఒక 1 month ముందు 20-30% మినిమం పెరిగేవి. అయితే ఈసారి ఎందుకో పెరగటం లేదండి. బట్ ఏదైనా కూడా ఫండమెంటల్స్ పరంగా టిటాగర్ వ్యాగన్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడిందండి. లాస్ట్ ఒక 1.5 yearలో లాస్ నుంచి ప్రాఫిట్కి వచ్చింది. కాబట్టి ఈవెన్ మీరు బడ్జెట్ అని కాకపోయినా కూడా బడ్జెట్ తర్వాత సెల్ ఆఫ్ రావచ్చు, లేదా ఇంకా పెరగవచ్చు అండి. ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి స్టాకే, అంటే 1.5 year కోసం అయితే మంచి స్టాకే. మీరు ప్రస్తుతం కూడా మీరు బడ్జెట్ కోసం అయితే తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ 2-3 రోజుల్లో మేము హోప్ ఉండొచ్చు మనకి పెరుగుతుందని. మీరు ప్రస్తుతం అయితే తీసుకోమని చెప్తానండి. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. ఫెడరల్ బ్యాంక్ గురించి దినేష్ కుమార్ అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంకులో ఎంటర్ అయ్యేందుకు ఇది రైట్ టైమా? షార్ట్ టర్మ్ గురించి 90 rupees టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫెడరల్ బ్యాంక్? ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక 62-63 రూపాయల దగ్గర నుంచి 80 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. పెరిగిన తర్వాత ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం లేదంటే కనుక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 85 rupees దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మన డిమానిటైజేషన్ ముందు వచ్చిన హై, అక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ తోటి పట్టం మనం చూసాము. సో 85 దాటాలంటే కొంచెం టైం కూడా పడుతుంది. అట్లీస్ట్ ఒక 2-3 months పర్స్పెక్టివ్ అవుతుంది. కాబట్టి నీకు మీ 2-3 months షార్ట్ టర్మ్లో మీకు పెద్ద ర్యాలీ రికవరీ కానీ అంటే మీకు గెయిన్స్ కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చి అయితే షార్ట్ టర్మ్ అయితే నెక్స్ట్ 2-3 months ఇక్కడే ఉండే అవకాశాలు ఉంది. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, గ్యాబ్రియల్ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఈ స్టాక్కి? గ్యాబ్రియల్ చూడండి, గ్యాబ్రియల్ ఇండియా ఆటో యాన్సిలరీ స్పేస్లో మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. అయితే ఇది 20 రూపాయలు జస్ట్ మనకి 1.5 year 2 years బ్యాక్ గ్యాబ్రియల్ ఇండియా కానీ చూసుకుంటే 20 రూపాయల నుంచి పెరిగింది. ఇప్పుడు కంటిన్యూగా మనం చూస్తున్నాం. రీసెంట్ డిమానిటైజేషన్ తర్వాత ఈ స్పేస్లో సెల్లింగ్ వచ్చినా కూడా పెద్దగా దీంట్లో రాలేదు. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంటాక్ట్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి గ్యాబ్రియల్ ఇండియాని మీరు బై చేసుకోమని చెప్తానండి. ఓకే, మరొక జవాల్కర్ అడుగుతున్నారు, ఎస్కార్ట్స్. ఓకే, ఎస్కార్ట్స్ ట్యాక్స్ ప్లాన్ హ్యాస్ గివెన్ 1. ఓకే, ఎస్కార్ట్స్ ట్యాక్స్ ప్లాన్ గురించి అడిగారండి. ఓకే, సాధారణంగా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ 3 years లాక్ ఇన్ ఉంటుంది. బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఏమో మనకు కెనరా రొబాకో టెక్స్ ఎవర్ ఫండ్ ఒకటి, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఒకటి,
అండ్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ఫండ్ ఒకటి. ఈ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. ఎస్కార్ట్స్ అనేవి రీసెంట్ గా వచ్చిన ఫండ్స్ కాబట్టి వాటిలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది, ఏయుఎం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ మార్కెట్స్ ఏదైనా వైల్డ్ స్వింగ్స్ వచ్చి రియాక్ట్ అయితే వాళ్ళ దగ్గర అంత మనీ మజిల్ ఉండదు రెండు ఒకవేళ మార్కెట్స్లో స్టాక్స్ కొని యావరేజ్ చేసుకునేందుకు. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఈ ట్యాక్స్ సేవింగ్స్ కానీ ఏ ఫండ్స్ అని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఫండ్స్ ఆర్ మంచి ర్యాంకింగ్ ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రామకృష్ణ అడుగుతున్నారు, పిటి లామినేషన్స్ 59లో, టిటాగర్ వ్యాగన్స్ 128లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ గురించి పిటి లామినేషన్స్ 59, టిటాగర్ వ్యాగన్స్ 128. అక్కడే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక షార్ట్ టర్మ్లో 2-3 మంత్స్గా చూస్తే కనుక 65-50 మధ్యనే ఒక సైడ్ వేస్ రేంజ్లో మూవ్ మనం చూస్తున్నాము. ఆ 65 బ్రేక్ అవుతే తప్ప కానీ టిటాగర్ పిటి లామినేషన్స్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఇవాళ ఆల్మోస్ట్ ఒక 1% వరకు డిక్లైన్లో ఉండడం మనం చూస్తుంటే కొంచెం 65 దాటుతుంది అనేది సందేహంగానే ఉంది. మార్కెట్ ఇంత పాజిటివ్గా ఉన్నప్పటికీ పిటి లామినేషన్ ఇంకా వీక్గానే కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే కనుక షార్ట్ టర్మ్లో అవాయిడ్ చేయడం మంచిది. అలాగే టిటాగర్ వ్యాగన్స్ కూడా బాగా ఈ లెవెల్లో 135 లెవెల్స్లోనే కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఒక మేజర్ బయింగ్ కానీ ఒక బ్రేక్అవుట్ కానీ రావట్లేదు స్టాక్లో. సో ఇదే లెవెల్లోనే బహుశా మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో బడ్జెట్ ముందు కూడా 130-135 దాటే అవకాశాలు కూడా లేదు కాబట్టి షార్ట్ టర్మ్ కోసం అయితే ఈ రెండు స్టాక్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయండి. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. మదన్ అడుగుతున్నారు, ఐటీసీ ఫిబ్రవరి ఫ్యూచర్స్ని ఈ రేట్లో సెల్ చేయొచ్చా అని శేషు గారిని. కానీ ఐటీసీ కంటిన్యూగా పెరుగుతూ ఉందండి మనకి ఈసారి. అయితే ఐటీసీ రిజల్ట్ ఫ్రైడే ఉన్నాయండి. మీరు రిస్క్ తీసుకొని సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు. అయితే టెక్నికల్గా అప్ ట్రెండ్ ఉంది అయినా కూడా మీరు రిస్క్ తీసుకుంటారంటే సెల్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. ఒక డిప్ రావచ్చు, ఆ డిప్లో మీరు పొజిషన్ క్లోజ్ చేసుకోండి. అయితే రిజల్ట్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయండి ఈసారి. ఎందుకంటే మన హిందుస్థాన్ యూనిలీవర్ రిజల్ట్ కానీ చూస్తే మళ్ళీ ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటే నెగిటివ్ ఉన్నా కూడా, ఎందుకంటే డిమోనిటైజేషన్ తర్వాత ఎఫ్ఎంసీజీ ఎందుకంటే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా మనకి రూరల్ సైడ్ ఉండేది ఎఫ్ఎంసీజీకి ఎఫెక్ట్ అనుకున్నాము. అయితే అది కూడా తట్టుకొని బాగానే ఇచ్చింది. ఇది కూడా బాగానే రావచ్చు కాబట్టి మీరు రిస్క్ అది మీ మీద ఉంటుందండి. సెల్ చేయమని చెప్తాను. ఓకే, ఈ F&O ఎక్స్పైరీ నేపథ్యంలో ఎలాంటి గైడెన్స్ ఏమైనా ఇస్తారా? ఇంకా గంటన్నరకి మార్కెట్లో బాగా వోలటాలిటీ ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఈవెన్ పెరిగే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమండి. లేదా ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి నెక్స్ట్ 1 అవర్లో. ఆల్మోస్ట్ 2 మంత్స్ హై దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1% ప్లస్లో బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 19,284, 19,000 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గర. 19,000 అనేది ఒక చాలా స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది నిఫ్టీ బ్యాంక్కి. ఎనీ కీ లెవెల్ టు వాచ్ సుందర్ గారు? సో కీ లెవెల్ అయినా 8,500 బ్రేక్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 19 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది కాబట్టి సో ఇమ్మీడియట్గా పెద్దగా వీక్నెస్ వచ్చే అవకాశాలు లేదు. కాకపోతే ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి శుక్రవారం నాడు ఒక చిన్న పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. నిఫ్టీ ఇంకా నెక్స్ట్ టార్గెట్ 8,600 దగ్గర ఒక 40-50 పాయింట్స్ దూరంలో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 19,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని నిఫ్టీనేమో 8,500 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 19,000 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.